ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా రాజకీయ ఉష్ణోగ్రత పెరిగింది. దీనికి కారణం వివరాల్లోకి వెళితే మంగళంపేట అడవుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చేసిన కబ్జాలపై పవన్ కళ్యాణ్ సంచలన విషయాలే బయటపెట్టారు. నిజానికి ఇవి కొంతకాలం కిందటే వైరల్ అయ్యాయి. అడవిలో ఆయన కట్టుకున్న ఇల్లుతో పాటు ప్రభుత్వ నిధులతో అక్కడికి వేసుకున్న రోడ్డు కూడా హాట్ టాపిక్ అయింది. అప్పట్లో విచారణ జరిపిన అధికారులు అడవిని కబ్జా చేశారని గుర్తించి వెనక్కి తీసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఏరియల్ సర్వే చేసి వీడియోలు తీసి ఎక్స్పోజ్ చేస్తేనే ఎక్కువ ఫోకస్ వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ బయటపెట్టిన అంశాలతో పెద్దిరెడ్డి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పవన్ కళ్యాణ్ బయటపెట్టిన విషయాలు తప్పని చెప్పని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు. లేకపోతే కేసులు వేస్తానని హెచ్చరించారు. అయితే వెంటనే అటవీశాఖ ఉన్నతాధికారి చలపతిరావు అసలు విషయం బయటపెట్టారు. అటవీ భూముల కబ్జా వ్యవహారంలో A1 గా మిథున్ రెడ్డి A1 గా ఉన్నారని, కబ్జా చేసిన భూముల్ని వెనక్కి తీసుకున్నామని, ఇంకా విచారణ కొనసాగుతోందని ప్రకటించారు. అటవీ భూముల వ్యవహారంలో ఇంకా బయటకు రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. డీప్ గా విచారణ జరగకుండా మిథున్ రెడ్డి ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఇక వైసీపీలో నెంబర్ 2గా చలామణి అవుతున్న పెద్దిరెడ్డి భూ కబ్జాలపై ఇక అసలు ఆట ప్రారంభమైందని చెప్పాలి. పెద్దిరెడ్డి ఆయన కుటుంబం భూ బకాసురులు అని అందరికీ తెలుసు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన అనుచరులు చేసిన కబ్జాల లెక్కలు ఎక్కడ బయటపడతాయో అని ఏకంగా ఆర్డీఓ కార్యాలయాన్ని తగులబెట్టించారనే ఆరోపణలున్నాయి. ఆ కేసులో కీలక అనుచరులు అరెస్ట్ అయ్యారు. తిరుపతి దగ్గర ఇతర చోట్ల ఆయన చేసిన కబ్జాల గురించి వార్తలు బయటకొచ్చాయి. కొన్ని చోట్ల స్వాధీనం చేసుకున్నారు. పుంగనూరులో తన ఇంటికి వేసుకున్న రోడ్డు కూడా కబ్జా చేసిన స్థలంలో ప్రభుత్వ నిధులతో వేసుకుంది. ఆ దారిని పబ్లిక్ ఓపెన్ చేయాలని కోర్టు కూడా ఆదేశాలిచ్చింది. అసలు సంబంధమే లేని భూములు వారి పేర్లపైకి ఎలా మారాయో పలు విచారణలు జరుగుతున్నాయి. అవన్నీ కొలిక్కి రావాల్సి ఉంది. పెద్దిరెడ్డి కేసుల్ని దారికి తెస్తేనే ఇతరులు దారికొస్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద చేప కాదు, అంతకు మించి తిమింగలం అంటారు ఆయన విమర్శకులు. ఆయన్ను పాపాల పెద్దిరెడ్డి అని కూడా అంటారు. ప్రజల్ని దోచుకోవడం వెన్నుతో పెట్టిన విద్య. ఆయన లెక్కలు తేల్చకపోతే ప్రభుత్వానికి చేత కాదనుకుంటారు. ఒకప్పుడు వైసీపీ పాలనలో పుంగనూరులో ఇతరుల్ని అడుగు పెట్టనిచ్చేవారు కాదు, దాడులు చేసేవారు. ఇల్లు కట్టుకుంటే కూలగొట్టేవారు. చంద్రబాబుపై పుంగనూరులో జరిగిన హత్యాయత్నం, దాడుల వెనుక పెద్దిరెడ్డి ఉండరని ఎవరనుకుంటారు? రాజకీయంగా కూడా ఇంతటి ఘోరమైన ఆయన్ను ఉపేక్షిస్తే లాభం లేదని జనసేనాని రంగంలోకి స్వయంగా దిగారు. ఇప్పుడు పెద్దిరెడ్డి సైలెంట్ గా ఉన్నారని, రాజకీయాల నుంచి వైదొలిగినట్లుగా నాటకాలు ఆడుతున్నారని, ఆయన్ను వదిలిపెడితే రాబోయే రోజుల్లో ఆయన మరింత ఎక్కువగా చేస్తారు. అందుకే పవన్ కళ్యాణ్ ఆయన కేసును స్వయంగా టేకప్ చేశారు. ఓ దారికి తెస్తారని అనుకోవచ్చు. ఏదేమైనా కాలం ఒకే రీతిగా తాను అనుకున్న రీతిలో నడవదు. పెద్దిరెడ్డి గారు, మీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.